హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇంద్రేజ అండి. ఇవాళ వీడియోలో వచ్చేసి మీషో నుంచి కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను. అవే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీషో నుంచి పార్టీ వేర్ శారీస్ తీసుకున్నానండి. అన్నీ కూడా మనకి అండర్ 500 తీసుకున్నాను. ఇవి సంక్రాంతికి కూడా చాలా బాగుంటాయండి. సంక్రాంతికి ట్రెడిషనల్ శారీసే కాకుండా ఇలాగా పార్టీ వేర్ శారీస్ లాగా కూడా వేర్ చేసుకుంటే మంచి లుక్ అయితే ఇస్తుంది. ఎప్పుడు ట్రెడిషనల్ శారీసే కాకుండా ఇలా కూడా ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుందండి. అన్నీ కూడా మంచి మంచి శారీస్ తీసుకున్నానండి ఈరోజు. అన్నీ కూడా వీడియోలో అయితే షేర్ చేసేస్తాను. మీరు ఎవరికైనా నచ్చినట్టయితే ఈ శారీస్ అన్నీ కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. మంచి మంచి కలర్స్లో కూడా తీసుకున్నానండి. మంచి బ్రైట్ కలర్స్లో తీసుకున్నాను. అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి వీటన్నిటిలో కూడా. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. మన ఫస్ట్ శారీ అయితే ఇదండి. మంచి బ్లూ కలర్లో తీసుకున్నాను. చూస్తున్నారు కదా, చాలా మంచి బ్లూ అండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఓపెన్ చేసి శారీ మొత్తం ఎలా ఉందో చూసేద్దామండి. శారీ ఆల్ ఓవర్గా ఎలా ఉందో చూసేద్దామండి. శారీకి అయితే మనకి ఇలాగా ఒక లేస్ బార్డర్ అయితే ఇచ్చారు. మల్టీ కలర్ లేస్ బార్డర్ అయితే అన్ని సైడ్స్లో అటాచ్ చేస్తున్నారు. శారీ మిడిల్లో అయితే ఇలాగా చిన్న చిన్న డాట్స్ లాగా అయితే ఇచ్చారండి. చాలా బాగున్నాయి అవన్నీ కూడా. శారీ మీద మంచి లుక్ అయితే ఇచ్చాయి. శారీకే పార్టీ వేర్ శారీస్ కంటే మనకి పళ్ళు కంటిన్యూషనే ఉంటుంది కదా, సో లేస్ బార్డరే కంటిన్యూ చేసేసారు. లేస్ బార్డర్ వల్ల కూడా ఈ శారీకి మంచి లుక్ అయితే ఇచ్చిందండి. ఈ బ్లూకి ఈ మల్టీ కలర్లో లేస్ బార్డర్ రావడం వల్ల మంచి లుక్ అయితే ఇచ్చింది శారీకి. శారీ ఆల్ ఓవర్గా ఇలాగే ఉంటుందండి. కలర్ మెయిన్ చాలా బాగా అనిపించింది. దీంట్లో మీకు నచ్చిన కలర్ మీరు పిక్ చేసుకోవచ్చు అండి. నాకైతే ఈ కలర్ మంచిగా అనిపించింది, సో ఈ కలరే తీసుకున్నాను. ఇంకా దీంట్లో ఎల్లో ఇవి కూడా ఉన్నాయి. ఎల్లో కూడా చాలా మంచిగా అనిపించింది, బట్ ఎల్లో వద్దు, ఇది కావాలనుకొని నేను ఇదే తీసుకున్నాను. పైన పార్ట్లో లేస్ బార్డర్ ఈ పార్ట్ వరకు వస్తుంది మనకి. ఇంకా తర్వాత నుంచి ప్లెయిన్ వస్తుంది. మనకి డాట్స్ డిజైన్ ఉంది కదా, ఆల్ ఓవర్ శారీ మొత్తం ఉంది. అండ్ మనకి ఇక్కడ కుచ్చుల దగ్గర వచ్చేసరికి కొన్ని శారీస్కి నీ లెంత్ వరకే ఇస్తుంటారు కదా ఇలాంటి డిజైన్ ఉంటే. సో ఈ శారీకి అయితే ఆల్ ఓవర్గా ఇచ్చేసారు. మనకి చూస్తున్నారు కదా, ఎండ్ పార్ట్ వరకు ఈ డిజైన్ అయితే కంటిన్యూ అయింది. డాట్స్ డిజైన్ చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉందండి. ఇది క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 500 రూపీస్ పడిందండి. 500 రూపీస్కి ఈ శారీ చాలా వర్త్ అండి. ఈ శారీ చూసేసారు కదా, ఇంకా మెయిన్ అట్రాక్షన్ ఈ శారీకి బ్లౌజేనండి. శారీ చూడడానికే చాలా బాగుంది. ఇంకా బ్లౌజ్ కూడా మనకి ఎంత బాగుందంటే చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ కూడా మెయిన్ అట్రాక్షన్ ఈ శారీకి. చాలా బాగుంటుంది. ఇది శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. బ్లౌజ్ కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వస్తుందండి మనకి. హ్యాండ్స్కి మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది. ఇది స్టిచ్ చేయించుకొని శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే ఈ శారీ మాత్రము డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ శారీలో కలర్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంది శారీ. మనకి ప్రైస్ వచ్చేసి 500 రూపీస్ మాత్రమే. 500 రూపీస్కి ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వచ్చి శారీ కూడా ఆల్ ఓవర్గా చాలా అంటే చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి. ఈ శారీ చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్. ప్రైస్ వచ్చేసి 500 రూపీస్. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, పర్చేస్ అయితే చేసేసుకోండి. బాగుంది శారీ. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ పింక్ కలర్లో తీసుకున్నానండి. ఇది వచ్చేసి చాలా మంచి పింక్ అండి. కలర్ అయితే చాలా బాగుంటుంది అండ్ దీనికి వర్క్ బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా చాలా మంచిగా అనిపిస్తుందండి. చూసేద్దాం శారీ ఓపెన్ చేసి ఎలా ఉంది ఏంటని చెప్పేసి. ఓపెన్ చేసి అయితే చూసేద్దాము. శారీ మొత్తం ఆల్ ఓవర్గా అయితే ప్లెయిన్ వస్తుంది. మనకి బ్లౌజ్ ఒకటి వర్క్ వస్తుందండి. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్. ఇలా కట్ వర్క్ మోడల్లో ఉంటుంది శారీ ఆల్ ఓవర్గా. ఇప్పుడు కట్ వర్క్ మోడల్స్ కూడా మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో చూసేద్దాం. శారీ అయితే చాలా సాఫ్ట్గా అయితే ఉంది క్లాత్. మనకి ఇలా పట్టుకుంటే తెలుస్తుంది. శారీ అయితే ఇలా ఉంటుంది. కట్ వర్క్ మోడల్ ఉంటుంది అంతా కూడా. ఈ కట్ వర్క్కి మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఉంటుంది. థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ లేకపోతే థ్రెడ్ వర్క్, గోట్ వర్క్ అంటారు. సో గోట్ వర్క్ అనుకుంటా. గోట్ వర్క్ అయితే ఉంది. చాలా బాగుంది. శారీ వేసుకుంటే మంచి లుక్ అయితే ఇస్తుందండి. శారీ ఆల్ ఓవర్గా ఇలాగే ప్లెయిన్ ఉంటుంది మనకి. బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ వస్తుంది.
ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందండి. ఆల్ ఓవర్గా ప్లెయిన్ శారీ అయితే వస్తుంది. ఈ శారీలో కూడా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు మీరైతే. ఈ శారీకి మెయిన్ అట్రాక్షన్ ఈ బ్లౌజేనండి. చూస్తున్నారు కదా, బ్లౌజ్ మొత్తం కూడా ఇలా ఫ్లవర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉంటుంది. ఆ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే థ్రెడ్ అండ్ చమ్కీస్ వీవింగ్ అయితే ఉంటుందండి. ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం కూడా ఉంటుంది వర్క్ అనేది. ఈ బ్లౌజ్ని మనం డిఫరెంట్ స్టైల్లో స్టిచ్ చేయించుకుంటే శారీకి మంచి లుక్ అయితే ఇస్తుందండి. బ్యాక్ హుక్స్ పెట్టుకొని స్టిచ్ చేయించుకోవచ్చు. ఈ లెంత్ వరకు పెట్టుకొని స్టిచ్ చేయించుకోవచ్చు. లేకపోతే హాఫ్ హ్యాండ్స్ కూడా చాలా బాగుంటాయి. డిఫరెంట్గా స్టైల్ చేస్తే ఈ బ్లౌజ్ వల్ల శారీకి మంచి లుక్ అయితే ఇస్తుందండి. ఇంకా ఈ శారీ ఫ్యాబ్రిక్ కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్. శారీ ప్రైస్ వచ్చేసి 593 రూపీస్. చాలా వర్తీ ప్రోడక్ట్ అండి. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నాకైతే మెయిన్ ఈ బ్లౌజ్ వర్క్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఈ సంక్రాంతికి ఈ శారీస్ కూడా హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు. కంఫర్ట్ ఉంటాయండి, ఫుల్ కంఫర్ట్ ఉంటాయి. మనం అదే పట్టు శారీస్ ఈ టైప్లో వేర్ చేసుకున్నాం అనుకోండి, అంత కంఫర్ట్ అనిపించవు. ఇదైతే రోజు మొత్తం క్యారీ చేసినా కూడా కంఫర్ట్ అయితే ఉంటుంది. సో హ్యాపీగా ఊరికి వెళ్ళినప్పుడు ఇలాంటి శారీస్ కట్టుకొని హ్యాపీగా అయితే డే మొత్తం క్యారీ చేసేసేయచ్చు. ఇంకా నెక్స్ట్ శారీ ఎలా ఉందో చూసేద్దామండి. దీంట్లో కూడా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చెప్పానో చెప్పలేదు, కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒక 19 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి. ప్రైస్ కూడా రీజనబుల్లే అనిపించింది. 593 రూపీస్కి చాలా బాగుంటుంది. మనం బ్లౌజ్ కానీ మంచి స్టిచ్ చేయించుకుంటే శారీకి మంచి లుక్ అయితే ఇస్తుందండి. ఇక నెక్స్ట్ శారీ ఎలా ఉందో చూసేద్దామండి. నెక్స్ట్ శారీ అయితే ఇదండి. మంచి టీల్ బ్లూ షేడ్లో తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఓపెన్ చేసి ఎలా ఉంది ఏంటనేది అయితే చూసేద్దామండి. ఈ కలర్ మెయిన్గా చాలా మంచిగా అనిపించింది. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లైట్ షేడ్స్ కావాలన్నా ఉన్నాయి, డార్క్ షేడ్స్ కావాలన్నా ఉన్నాయి. దీంట్లో బ్లాక్ ఈ షేడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేనైతే ఈ కలర్ తీసుకున్నాను. కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఈ కలర్. ఈ కలర్లో శారీస్ కూడా లేవని అనిపించింది నాకు. సో ఈ కలర్ అయితే తీసుకున్నాను. శారీ అయితే ఇలా ఉంటుందండి. ఎంబ్రాయిడరీ బార్డర్ అయితే ఉంటుంది. కట్ వర్క్ డిజైన్లో ఉంటుంది. ఆ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే మనకి సిల్వర్ కలర్లో ఉంటుంది. అండ్ చమ్కీస్ కూడా ఉన్నాయి. చమ్కీస్ వల్ల షైనింగ్ కూడా వస్తుంది శారీకి. పళ్ళు పార్ట్ కూడా మనకి పైన బార్డర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి. పార్టీవేర్ శారీస్కి తెలిసిందే కదా, పళ్ళు కంటిన్యూషన్ వస్తుంది. మనకి కింద కూడా సేమ్ బార్డర్ అయితే కంటిన్యూ అయిందండి. ఈ ఎంబ్రాయిడరీ బార్డర్ వల్లే శారీకి మంచి లుక్ అయితే ఇస్తుందండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. మనకి ఈ ఫ్యాబ్రిక్ కూడా జార్జెట్ ఫ్యాబ్రికే, కానీ చాలా బాగుంది. ఎంబ్రాయిడరీ వర్క్ కూడా మంచిగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంటుంది బార్డర్. ఈ బార్డర్ వల్లే మంచి లుక్ అయితే ఇస్తుందండి శారీకి. ఈ శారీలో కూడా మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. డార్క్ షేడ్స్ కావాలంటే డార్క్ షేడ్స్ ఉన్నాయి, లైట్ షేడ్స్ కావాలంటే లైట్ షేడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి. బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్ బ్లౌజ్ ఉంటుంది. రా సిల్క్ మీద మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఉంటుంది సిల్వర్ కలర్లోనే. ఈ బార్డర్ మన హ్యాండ్స్కి అటాచ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి 654 రూపీస్ అండి. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చాలా బాగుందండి శారీ అయితే. ఓవరాల్గా చాలా మంచి ప్రోడక్ట్ అండి ఇది కూడా. మనం బ్లౌజ్ కానీ డిఫరెంట్గా స్టిచ్ చేయించుకుంటే శారీకి అయితే మంచి లుక్ అయితే ఇస్తుంది. ఇది 654 రూపీస్ అంటే ఎవరు నమ్మరు. అలా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోవాలండి. బ్లౌజెస్లోనే మనము శారీ లుక్ అనేది చాలా చేంజ్ అయ్యొచ్చు. సో బ్లౌజెస్ అయితే కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేయించుకోవడానికి ట్రై చేయండి. శారీ లుక్కే టోటల్గా చేంజ్ అయిపోతుంది. సో ఓవరాల్గా శారీ అయితే నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఎప్పుడెప్పుడు వేసుకుందాం అన్నట్టు కూడా ఉంది శారీ. అంత బాగుంది. చూస్తున్నారు కదా, ఇలా వేసుకుంటేనే మంచి లుక్ అయితే ఇచ్చింది. నేను ఈ శారీస్ కట్టుకున్న పిక్స్ కూడా పక్కనైతే యాడ్ చేస్తానండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి. శారీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. మీకు నచ్చినట్టయితే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. నేనైతే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ శారీ ఎలా ఉందో చూసేద్దామండి. నెక్స్ట్ శారీ అయితే ఇదండి. చూస్తున్నారు కదా, అన్ని బ్రైట్ కలర్స్ తీసుకున్నాను. ఇది కూడా మంచి వైన్ షేడ్లు అయితే తీసుకున్నానండి. శారీ అయితే ఆల్ ఓవర్గా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉంటుంది. దీంట్లో వైట్ కలర్ అండ్ ఇంకో కలర్ కూడా అవైలబుల్ ఉంది, ఎల్లో అనుకుంటాను. సో 3 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నేనైతే ఈ కలర్ పర్చేస్ చేశాను. నాకు ఎందుకు ఎప్పుడు బ్రైట్ కలర్సే నచ్చుతాయండి, ఎక్కువ లైట్ షేడ్స్ కంటే కూడా. సో ఎప్పుడు బ్రైట్ కలర్సే ప్రిఫర్ చేస్తాను పర్చేస్ చేయడానికి. శారీ ఆల్ ఓవర్గా ఎలా ఉందో ఓపెన్ చేసి అయితే చూసేద్దామండి. శారీ అయితే ఓపెన్ చేసి ఆల్ ఓవర్గా ఎలా ఉంది ఏంటనేది అయితే చూసేద్దాము. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్లో మనకి ఇలాగా చిన్న చిన్న హ్యాంగింగ్స్ లాగా అయితే ఇచ్చారు.
అవి కూడా మంచిగా ఉన్నాయి. హ్యాంగింగ్స్ వల్ల పళ్ళుకి మంచి లుక్ అయితే ఇస్తుంది. ఇక ఆ శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా మనకి ఇలాగా ఎంబ్రాయిడరీ లైన్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇలా ఉన్నాయి ఆ లైన్స్ అన్నీ కూడా. ఆ వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. మనకి చాలా మంచి లుక్ అయితే ఇస్తుంది. శారీ ఆల్ ఓవర్గా ఇలాగే ఉంటాయి. హారిజాంటల్ లైన్స్ ఉంటాయండి మనకి. చూస్తున్నారు కదా, ఆల్ ఓవర్గా ఇలాగే ఉంటాయి. దీంట్లో వైట్ షేడ్ కూడా అవైలబుల్ ఉంది. వైట్ ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే వైట్ కూడా మంచిగానే ఉంటుంది. హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. నాకు ఎందుకు లైట్ షేడ్స్ కంటే డార్క్ షేడ్స్ కొంచెం ఎక్కువ నచ్చుతాయి. అందుకే ఇదైతే ప్రిఫర్ చేశాను. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రికేనండి. జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఇలా ఆల్ ఓవర్గా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉంది. ఆ వర్క్ కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. చాలా మంచి ప్రోడక్ట్ అండి ఇది కూడా. చూస్తున్నారు కదా, ఆల్ ఓవర్గా ఇలాగే ఉంటుంది ఎంబ్రాయిడరీ వర్క్ అయితే. ఇది మనకి కట్టుకుంటే మంచి లుక్ ఇస్తుందండి ఈ హారిజాంటల్ లైన్స్ వల్ల. ఇది వచ్చేసి లోపల పార్ట్ ప్లెయిన్ వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ కూడా మెయిన్ అట్రాక్షన్ అండి. శారీలో ఎలాంటి లైన్స్ అయితే ఉన్నాయో అవే ఉన్నాయి. వర్టికల్ లైన్స్ ఉన్నాయి. సేమ్ వర్క్ ఉంటుంది, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అండ్ మనకి పళ్ళులో హ్యాంగింగ్స్ ఇచ్చారు కదా, సేమ్ బ్లౌజ్లో కూడా ఇచ్చారు. మనం ఇవి హ్యాండ్స్ పార్ట్కి అటాచ్ చేయిస్తే మంచి లుక్ అయితే ఇస్తాయి. బ్లౌజెసేనండి, ఏ శారీస్కైనా బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడం మంచిగా సెట్ అయింది అని అనుకోండి, శారీకి అయితే మంచి లుక్ అయితే వస్తుంది. సో ఈ బ్లౌజెస్ అన్నీ కూడా చాలా మంచి లుక్ అయితే ఇస్తున్నాయండి. అన్నీ కూడా ఆల్ ఓవర్గా చాలా బాగున్నాయి. ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మనకి చాలా మంచిగా ఉంది బ్లౌజెస్ అన్నిటిది కూడా. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్గా ఉందండి. వర్క్ అయితే చాలా బాగుంది. అండ్ దీని ప్రైస్ ఎంత అని అనుకుంటున్నారండి మీరు? చాలా తక్కువ అండి. ప్రైస్ అయితే 566 రూపీస్కి వచ్చింది శారీ మొత్తం కూడా మనకి. నేనైతే ఫుల్ రికమెండ్ చేస్తానండి. ఈరోజు చూపించిన శారీస్ అన్నీ కూడా, అన్ని శారీస్ వేటికవే చాలా మంచిగా అనిపిస్తున్నాయి. అండ్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను చూపించిన కలర్సే కాకుండా మీరు ఏ కలర్ అయినా కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శారీ అయితే ఇదండి. మంచి గ్రీన్ షేడ్లో అయితే తీసుకున్నాను. డార్క్ గ్రీన్ షేడ్ అండి. చాలా మంచిగా అయితే ఉంది కలరే. ఇది మనకి పార్టీవేర్ శారీ అండి. ఫుల్ పార్టీవేర్ శారీ. నైట్ టైం పార్టీస్కి ప్రిఫర్ చేస్తే చాలా మంచి లుక్ అయితే ఇస్తుంది. ఆల్ ఓవర్గా శారీ మొత్తం కూడా మనకి ఇలాగా చమ్కిస్తూ అయితే ఉంటుంది. మనం బర్త్డే పార్టీస్కి, రిసెప్షన్స్కి అలాంటి వాటికి అటెండ్ అయ్యేటప్పుడు ఇలాంటి శారీస్ వేర్ చేసుకుంటే చాలా మంచి లుక్ అయితే ఇస్తాయండి. శారీ ఆల్ ఓవర్గా ఎలా ఉందో చూసేద్దామండి. శారీ ఆల్ ఓవర్గా అయితే ఇలాగా చమ్కిస్ డిజైన్ అయితే ఉంటుంది. మనకి పైన వచ్చేసి ఇలా చిన్నగా గోట్ వర్క్ అయితే ఉంటుంది. శారీ ఆల్ ఓవర్గా ఈ చమ్కీస్ ఉండేసరికి మనకి డే టైంలో కంటే నైట్ టైం పార్టీస్కి అయితే చాలా బాగుంటుందండి. శారీ చూడడానికి మంచిగా అనిపిస్తుంది. దీని కలర్ కూడా చాలా బ్రైట్ కలర్ అయ్యేసరికి ఈ కలర్ కూడా చాలా మంచి లుక్ అయితే ఇస్తుందండి. శారీ ఆల్ ఓవర్గా ఇలాగే ఉంటుంది. ఈ చమ్కీస్ కూడా చాలా బాగా మెరుస్తున్నాయండి. ఆల్ ఓవర్గా శారీ మొత్తం కూడా మీకు అర్థమవుతుంది ఎలా ఉందో. సో ఇలాగే ఉంటుంది శారీ మొత్తం కూడా మనకి. ఈ చమ్కీస్ వల్లే మెయిన్ మంచి లుక్ అయితే ఇస్తుంది. ఈ శారీ ఫ్యాబ్రిక్ కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. శారీలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. బ్లాక్ కలర్ ఉంది, చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి లోపల పార్ట్ అండి, ప్లెయిన్ వస్తుంది. ఇంకా దీని బ్లౌజ్ అయితే రాసిల్క్ బ్లౌజ్ ఇచ్చారు, ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. ఇంకా ఈ బ్లౌజ్ కంటే మనము ఏదైనా రెడీమేడ్ బ్లౌజ్తో పేర్ చేస్తే చాలా బాగుంటుంది. శారీ అయితే మంచిగా అనిపించిందండి. ఆల్ ఓవర్గా చాలా బాగుంది. మనము పార్టీస్కి ప్రిఫర్ చేస్తే ఇలాంటి శారీస్ చాలా మంచిగా అనిపిస్తాయి. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 654 రూపీస్. శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్. అండ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఏ కలర్ నచ్చితే అదైతే పిక్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ శారీ చూసేద్దాము, నెక్స్ట్ శారీ ఎలా ఉందో. నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లాక్ కలర్ అండి. మెయిన్ ఈ బార్డర్ నచ్చి తీసుకున్నాను. నేను పర్చేస్ చేసేటప్పుడు రివ్యూస్ చూసాను. రివ్యూస్లో శారీస్ కట్టుకున్న వాళ్ళ పిక్స్ చూసాను. ఈ బార్డర్ వల్లే మెయిన్ శారీకి మంచి లుక్ అయితే ఇచ్చిందని అనిపించింది. సో నేను కూడా పర్చేస్ చేశాను. చాలా మంచిగా అనిపిస్తుంది. బార్డర్ అయితే ఇలా మనకి వెల్వెట్ బార్డర్ అయితే శారీకి అటాచ్ చేశారండి. శారీ అయితే మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. శారీ మొత్తం కూడా ప్లెయినే ఉంటుంది. మనకి మెయిన్ ఈ బార్డర్ వల్లే మంచి లుక్ అయితే ఇస్తుంది శారీకి. ఈ బార్డర్ వచ్చేసి వెల్వెట్ క్లాత్. దీని మీద మనకి చిన్న చిన్న సిల్వర్ కలర్ కుందన్స్ లాగా అయితే స్టిచ్ చేశారండి. ఈ లీవ్ డిజైన్ వల్ల మనకి ఇలా వేసుకున్నప్పుడు చాలా మంచి లుక్ అయితే ఇస్తుందండి. నేను కింద రివ్యూస్ చూసినప్పుడు ఫొటోస్ యాడ్ చేస్తారు కదా,
సో అవి చూసాను. చూడంగానే చాలా బాగుంది ఈ శారీ అన్నట్టు అనిపించింది. అందుకే వెంటనే పర్చేస్ చేశాను నేను కూడా. శారీ ఆల్ ఓవర్‌గా ఇలా బ్లాక్ కలర్‌లో ఉంటుందండి. దీంట్లో కలర్స్ అయితే అవైలబుల్ లేవు. ఓన్లీ బ్లాకే ఉంది. సో ఇలాగే ఉంటుంది. లేస్ బార్డర్ వల్లే నాకైతే శారీ మెయిన్‌గా నచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్‌గా ఉందండి. ఆల్ ఓవర్‌గా బార్డర్ అయితే పైన అయితే ఇక్కడ వరకు వస్తుంది. కింద అయితే ఆల్ ఓవర్‌గా ఉంటుందండి బార్డర్ మొత్తము. ఇంకా శారీ మొత్తం కూడా ప్లెయినే ఉంటుంది. శారీ ఆల్ ఓవర్‌గా ఇలా ప్లెయిన్ ఉంటుంది. లోపల పార్ట్‌లో వచ్చేసి ఆ బార్డర్ ఏమి ఉండదండి. ప్లెయిన్ ఉంటుంది. మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా రా సిల్క్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి. ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్‌కి మనకి కింద శారీలో ఏ బార్డర్ అయితే ఉంటుందో సేమ్ అదే బార్డర్ ఉంది. చూస్తున్నారు కదా! హ్యాండ్ పర్పస్‌కి అయితే బార్డర్ ఉంది. ఇంకా మిగతా బ్లౌజ్ మొత్తం కూడా మనకి ప్లెయినే ఉంటుంది. ఈ శారీకి ఈ బ్లౌజ్ కంటే మనకి ఏదైనా రెడీమేడ్ బ్లౌజ్ బ్లాక్ కలర్‌లో ఉంటే అది సెట్ చేసుకుంటే చాలా బాగుంటుందని అనిపిస్తుందండి. శారీ ఆల్ ఓవర్‌గా అయితే చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా సాఫ్ట్‌గా ఉంది. బార్డర్ వల్లే మెయిన్ మంచి లుక్ అయితే ఇస్తుందండి. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 530 రూపీస్ పడింది. చాలా బెస్ట్ ప్రోడక్ట్ అండి ఇది కూడా. చాలా బాగుంది. అండ్ దీంట్లో కలర్స్ అయితే అవైలబుల్ లేవండి. ఈ శారీ కనుక మీకు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ శారీ అండి. ఇది చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఎలా ఉంటుంది ఏంటి, పర్చేస్ చేద్దామా వద్దా అన్నట్టు చూస్తున్నాను. ఇంకా ఫైనల్గా అయితే పర్చేస్ చేసేసాను. శారీ ఫ్యాబ్రిక్ అయితే మెయిన్గా చాలా సాఫ్ట్గా ఉంది. పట్టుకుంటే ఇలా చాలా సాఫ్ట్గా స్మూత్గా అనిపిస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి, కాకపోతే సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. శారీ అయితే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉండేసరికి మంచి లుక్ అయితే ఇస్తుందండి. శారీకి అయితే ఇలా బార్డర్ అయితే అటాచ్ చేశారు. బ్లాక్ కలర్ మీద చెమ్కీస్ డిజైన్ అయితే ఉంటుంది. ఇలా కుచ్చిళ్ళ టైప్లో డిజైన్ కూడా ఉంది. పార్టీవేర్ శారీస్కి తెలిసిందే కదా, బార్డర్ అనేది కంటిన్యూషనే ఉంటుంది. శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్గా బ్లాక్ అండ్ వైట్ లైన్స్ ఉండేసరికి మంచి లుక్ అయితే ఇస్తుందండి. చూడడానికి చాలా బాగుంది. అండ్ క్లాత్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. ఆల్ ఓవర్గా శారీ మొత్తము ఇలాగే ఉంటుంది. మనకి పైన బార్డర్ అయితే ఈ పార్ట్ వరకు వస్తుంది. ఇంకా కింద అయితే బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ వచ్చేసి మనకి చిన్న చిన్న పార్టీస్ ఫంక్షన్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే కట్టుకోవడానికి బాగుంటుందండి. ఇంకా ఆల్ ఓవర్ శారీ మొత్తము ఇలాగే ఉంటుంది. మెయిన్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కూడా మనం వేర్ చేస్తే మంచి లుక్ అయితే ఇస్తుంది. సో ఇలాగే ఉంటుంది శారీ మొత్తం కూడా. చాలా సాఫ్ట్గా ఉందండి. బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్లో ప్లెయిన్గా ఇలా అయితే ఇచ్చారండి. మనకి శారీలో బార్డర్ ఉంటుంది కదా, సేమ్ బార్డర్ అయితే కంటిన్యూ చేశారు బ్లౌజ్కి కూడా. ఇది హ్యాండ్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ మొత్తం కూడా ప్లెయిన్ ఇచ్చారు. ఇష్టం ఉంటే ఈ బ్లౌజ్ని స్టిచ్ చేయించుకోవచ్చు, లేదంటే ఏదన్నా రెడీమేడ్ బ్లౌజ్ ఉంటే హ్యాపీగా వేసేసుకోవచ్చు, ఇంకా స్టిచ్ చేయించే అవసరం లేకుండా. సో ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ అయితే మెయిన్ చాలా సాఫ్ట్గా ఉంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ అనిపించిందండి నాకు. ప్రైస్ వచ్చేసి 310 రూపీస్ అంతే. చాలా మంచిగా అనిపించింది శారీ అయితే. చూస్తున్నారు కదా, వేసుకుంటే మంచి లుక్ అయితే ఇస్తుందండి. శారీస్ అన్ని చూసేసారు కదా, ఆ శారీస్కి మ్యాచ్ అయ్యేలాగా కొన్ని బ్లౌజెస్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ మనకి స్ట్రెచబుల్ క్లాత్లో ఉంటాయి కదా, ఆ బ్లౌజెస్ అయితే తీసుకున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలా స్ట్రెచబుల్ క్లాత్లో ఉండే బ్లౌజెస్ కొనాలని చెప్పేసి ఫైనల్గా అయితే కొనేసాను. ఇది వచ్చేసి పర్పుల్ శారీ కోసం తీసుకున్నానండి. ఇలా మనకి రౌండ్ నెక్ అయితే వస్తుంది. ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం కూడా ఇలా మనకి ప్రింట్ అయితే ఉంటుందండి. మనకి గమ్ లైన్ ఏదో అంటారు కదా, సో అలాగైతే ఉంటుంది. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. హ్యాండ్స్ అయితే ఇలా ఇచ్చారు మనకి. బ్యాక్ అయితే ఇలా ఉంటుంది. కొంచెం డీప్ ఉంటుంది, రౌండ్ నెక్ డీప్ ఉంటుంది. ఇదైతే స్ట్రెచబుల్ క్లాత్ అండి. నేనైతే సైజ్ లార్జ్ తీసుకున్నాను. ప్రైస్ వచ్చేసి 124 రూపీస్ పడిందండి. క్లాత్ అయితే చాలా మందంగా ఉంది, మంచిగా అనిపించింది. హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ అయితే. మీరు సైజ్ అయితే ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటేనే మంచిదని అనిపిస్తుందండి. యాక్చువల్ నా సైజ్ అయితే మీడియము, నేను లార్జ్ తీసుకున్నాను. ఇది చూడాలి వేసుకొని సైజ్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. ఈ క్లాత్ అయితే చాలా బాగుంది. సైజ్ అయితే ఒకటి ఎక్స్ట్రా తీసుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఈ బ్లౌజెస్ వచ్చేసి ప్యాక్ ఆఫ్ 2 వస్తాయండి. 2 బ్లౌజెస్ వస్తాయి. 199 రూపీస్. రౌండ్ నెక్ ఇచ్చారు. దీనికి కూడా మనకి ఇలా సెల్ఫ్ డిజైన్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ షర్ట్ తీసుకున్నాను గ్రీన్ శారీ కోసము. ఇది క్లాత్ వచ్చేసి కొంచెము లైట్గా ఉందండి. నచ్చితే తీసుకోండి, లేకపోతే వదిలేసేయండి. కొంచెం ప్రైస్ తక్కువ వచ్చింది కదా అని నేనైతే తీసుకున్నాను. కొంచెం క్లాత్ అయితే కొంచెం పలచగానే ఉన్నట్టు అనిపించింది. ఆ క్లాత్ అంతా మంచిగా అయితే లేదు. సో
అది గ్రీన్ బ్లౌజ్ అయితే, ఇది వచ్చేసి బ్లాక్ కలర్ బ్లౌజు. లార్జ్ తీసుకున్నాను నేను సైజు. నాకు సైజు కూడా కొంచెం చిన్నగా అనిపిస్తున్నాయి. వేసుకుంటే ఎలా ఉంటాయి ఏంటనేది అయితే ఇంకా తెలియదు. నేనైతే వేసుకుని చూడలేదు. ఇదైతే బ్లాక్ బ్లౌజ్ అండి. సేమ్ రౌండ్ నెక్ ఇచ్చారు అన్నిటికి కూడా. హ్యాండ్స్ కూడా మనకి ఈ లెంత్ వరకు అయితే వస్తాయి. బ్యాక్ కూడా రౌండ్ నెక్ ఇచ్చారు. హ్యాండ్స్ అయితే ఇలా ఉన్నాయి. సేమ్ సెల్ఫ్ డిజైన్ అయితే ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి అన్నీ కాటన్ బ్లెండేనండి. ఈ రెండు అయితే కొంచెం లైట్గా అనిపించాయి ఫ్యాబ్రిక్. ఇదైతే చాలా మందంగా ఉంది, బాగుంది. హ్యాపీగా ఇదైతే పర్చేస్ చేసుకోవచ్చు. ఇవి ఇష్టం ఉన్న వాళ్ళు తక్కువ ప్రైస్కి వస్తుంది కదా, పర్చేస్ చేసుకోవచ్చు. లైట్గా ఉన్నాయి మనకి, దానివల్ల పెద్ద ప్రాబ్లమే ఉండదు. ప్రైస్ తక్కువకి వస్తున్నాయి కదా. 2 బ్లౌజెస్ వచ్చేసి మనకి 200 బిలోనే వస్తున్నాయి కదా. సో ఇవి కూడా హ్యాపీ పర్చేస్ చేసుకోవచ్చు. దీనికంటే ఈ ఫ్యాబ్రిక్ నాకు బాగా నచ్చింది. సో ఇదైతే ఫుల్ రికమెండ్ చేస్తాను. ఇవైతే మీ ఇష్టం అండి. ఇంకా బ్లౌజెస్ అన్నీ కూడా ఒక సైజ్ ఎక్స్ట్రా పర్చేస్ చేసుకోండి, సెట్ అవుతాయి. ఇక ఇదేనండి ఇవాళకి నా వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినా అనుకుంటున్నా అండి. ఈరోజు నేను చూపించిన శారీస్లో మీకు ఏ శారీ నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్స్లో షేర్ చేసేసేయండి. ఇంకా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ మాత్రం చేసేసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దామండి. అంతవరకు అయితే బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ.